రుద్రుడు మొత్తం సృష్టినంతటినీ సంహరించేవాడు. సంహరించడం అంటే పొరపాటు అర్థం చేసుకోకూడదు. నాశనం చెయ్యడు. సంహారం అంటే నాశనం కాదు. ఆడవాళ్ళకే బాగా అర్థం అవుతుంది. జుట్టు ముడివేసుకోవడాన్ని సంహారం అంటారు. వేణీ సంహారం అని సంస్కృతంలో పెద్ద నాటకం ఉంది. వేణీ సంహారం అంటే జుట్టు ముడివేయడం. భీముడు దుశ్శాసనుణ్ణి చంపి ఆ నెత్తురుతో ద్రౌపదీదేవి జుట్టు ముడివేసి వచ్చి ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడు. దాన్ని వేణీ సంహారం అని సంస్కృతంలో అందమైనటువంటి నాటకంగా రాశారు. అక్కడ సంహారం అంటే ముడి వేయడం. మన రుద్రుడు చేసే పని కూడా ముడి వేయడం తప్పితే నాశనం చేయడం. భగవంతుడు ఎప్పుడు తాను చేసిన సృష్టిని తాను నాశనం చెయ్యడు. తన బిడ్డను తాను చంపుకుంటారా ఎవరైనా? అలా చెయ్యడు. దాన్ని సంహారం చేయడం అంటే ఇలా బయటికి లాగిందాన్ని మళ్ళీ లోపల గెంటేయడం అనమాట. ఎవ్వని చేయి జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందు డిందు అన్నారు. డిందు అంటే నశించడం కాదు, లోపల అణిగిపోవడం. మళ్ళీ వస్తుంది, ఎక్కడికి పోతుంది. దాని మూల బీజాలన్నీ అలాగే ఉంటాయి. అంతే ఆ సంహార శక్తిని రుద్రుడు అంటారు.